ఆరెళ్ల వంశీ అనేటటువంటి వాడు ఏదో ఆయన భయపెడితే ఏడో భయపడిపోతారు అనుకుంటున్నారేమో. మీరు భయపడితే భయపడేటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరో లేరు. ఏదో తెలియదు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. మీతో యుద్ధానికి నేను సిద్ధం. ఆ యుద్ధం మీరు ఎక్కడ దాకా తీసుకెళ్తారో అక్కడ దాకా నేను రెడీగా ఉన్నాను. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ నిన్ను మాత్రం వదిలేలే, ఎందుకంటే నీ అకౌంట్ చాలా ఉన్నాయంట. వదిలేదిలే. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు చెన్నై అంట, నెల్లూరు అంట, వైజాగ్ అంట, ఇంకేదో చెప్తా ఉన్నారు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అది కూడా మాకు అవసరం లేదు యాక్చువల్గా. మీ పార్టీ వాళ్ళు ఫోన్లు చేసి చెప్తున్నారు పొద్దున్న నువ్వు ప్రెస్ మీట్ దగ్గర పెట్టిన దగ్గర నుంచి. ఎంతకి తెగించారా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుదా? ఎందుకు కెలుక్కున్నావు సాయిరెడ్డి అని అంటే, నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. ఏమో మరి నీకున్న లాజిక్స్ ఏంటో నాకు అర్థం కాదు. ఫ్రస్ట్రేషన్లో ఏదో చేసినారా? టీవీ5 సాంబడు మనం మాట్లాడకుండా ఉండేది. మన ఛానల్స్ యజమానుల పేరు కూడా తీసుకున్న తర్వాత ఎవరండి విజయసాయి రెడ్డి గారు? చంపుతావా, నరుకుతావా, ఏం చేస్తావరా? ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఏదో ఒకటి చేసేయగలను. కంట్రోల్ గారు ఎవరైతే మనకెందుకు విజయసాయి రెడ్డి గారు? వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. పోటీ పడదాం. ఇప్పుడు కళ్ళు మండే. ఎవడైనా అడ్డొస్తే మాడి మసైపోతారు. మంచి ప్రచారం చేయడంలో పోటీ పడదాం, ఉన్నట్టుగా చెప్పడంలో పోటీ పడదాం. ఎవరెవరు